బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీలో భరత్ నగర్ కి చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గొడ్డళ్లతో వేటాడి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా గతంలో చైతన్యపురి పిఎస్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మహేష్ అరెస్ట్ అయ్యాడు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో కూడా దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి గొడ్డలతో కూడా ఒక వ్యక్తిని కొంతమంది దుండగులైతే అతి కిరాతకంగా నరికి చంపారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, హత్యకు గల కారణాలు ఏంటి? వారి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అసలు చనిపోయింది ఎవరు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఎల్బీ నగర్ భరత్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి బొడ్డు మహేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులతో ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే రీసెంట్గా తన మీద ఒక కేసు నమోదవ్వడము, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఈ కాలనీని ఖాళీ చేసి వాళ్ళు సూర్యాపేట వెళ్లారు. ఇదే కాలనీలో తన సన్నిహితులు చాలామంది ఉంటారు, రెగ్యులర్గా బయటికి వెళ్తూ వస్తూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ కేవలము అవి గొడవలకి మాత్రమే పరిమితమయ్యాయి. గతంలో పోలీస్ స్టేషన్లో బొడ్డు మహేష్ మీద ఇద్దరు వ్యక్తుల మీద దాడి చేసినటువంటి తర్వాత ఇక్కడ నుంచి కుటుంబ సభ్యులంతా కూడా సూర్యాపేట వెళ్లారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించి ఎట్లయినా సరే బొడ్డు మహేష్ని హతమార్చాలి అని బొడ్డు మహేష్తో ఉన్నటువంటి పాత మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బొడ్డు మహేష్ ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని తనని అత్యంత కిరాతకంగా మొదట కార్ నుంచి గుద్ది తనని అక్కడి నుంచి తనకి గాయాలవ్వడంతో తనని ఎలాగైనా హతమార్చాలి అని తమ వెంట తెచ్చుకున్నటువంటి గొడ్డలితో అత్యంత కిరాతకంగా వెంటాడి మరీ చంపినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి రాత్రి జరిగినటువంటి ఘటన మీద ఈ హత్య చేసినటువంటి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తున్నారు. ఇక్కడ అంతా ఉన్నటువంటి వాళ్ళని, అంటే బొడ్డు మహేష్కి ఇక్కడ ఎవరైనా సరే గతంలో వివాదాలు అయ్యాయా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండానే ముందుగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో ప్రతి గల్లీలో కూడా ఎవరు బొడ్డు మహేష్కి సన్నిహిత, ఇక్కడ అయితే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే ఏరియాలో ఉంటున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా పోలీసులు శాంతి భద్రత దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, అసలు ఎలా తెలిసింది? సార్ అసలు ఏం జరిగింది? తెలియదు, మేము బందోబస్తుకు వచ్చినాం, మాకు ఐడియా లేదు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ఘటన ఎప్పుడు జరిగినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది? నైట్ జరిగిన విషయం తెలుసు. మేము ఇక్కడ పికెట్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా లోపల మరికొంతమంది అయితే ఈ ఇష్యూకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నలుగురు నిందితులు అదుపులో ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి విభేదాలేంటి, గొడవలేంటి, అసలుకి మహేష్ని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి అవసరం ఏమొచ్చింది, వీళ్ళ మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు, ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉండొద్దు అనేది సూర్యాపేటకి వెళ్ళినా కూడా తన మీద కక్షపూరితంగానే ఈ దాడి చేసి హతమార్చారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ వాళ్ళంతా కూడా ఉలికి పడ్డారు. ఎప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో, కానీ నిన్న 11:30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరగడంతో అసలుకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళ మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, కానీ ఇలాంటి ఘటన జరుగుతుంది అనుకోలేదు అని అంటున్నా స్థానికులు ఉన్నారు. ఒకసారి అడుగుదా సార్, ఇక్కడ హత్య జరిగినట్లు తెలియదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఎలాంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన గురించి తెలియదు అని చెప్తున్నారు. అసలు మహేష్ ఎవరికైనా పరిచయం ఉందా లేదా అని వీళ్ళని అడుగుదాము. బొడ్డు మహేష్ మీకు పరిచయం ఉందా? లేదు మేడం. తెలుసా అమ్మా మీకు బొడ్డు మహేష్ గతంలో ఇక్కడ ఉన్నారు అని? నాకు తెలియదు మేడం. హత్య జరిగినట్లు తెలుసా? మాకేం తెలియదు, మేము మట్టి పనికి పోతాం, మాకేం తెలియదు. ఇప్పుడు వెళ్తే నైట్ వస్తాం, మాకు తెలియదు, మాకేం తెలియదు ఆయన గురించి.
తెలియదు మేడం. అయితే బొడ్డు మహేష్ వాళ్ళు గతంలో ఇక్కడ ఉండేవాళ్ళు అనని ఎవరికి తెలియదు. కేవలము నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ బొడ్డు మహేష్ హత్య జరిగిందని తెలుసా అన్నా మీకు? చూస్తున్నాం కదా. మరోవైపు పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్య జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులంతా కూడా ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరాలను కూడా ప్రధానంగా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ హైదరాబాద్ నడిబొడ్డున అంటే ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఈ హత్యతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ గొడవలకి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అని అంటున్నారు. సుజాత, అయితే మనం చూస్తున్నాము అక్కడ ఎవరికి కూడా అటు మహేష్ అనే వ్యక్తి తెలీదు, ఈ ఘటన గురించి కూడా మాకు తెలియదని చెప్తున్నారు. అంటే అటు ఎవరైతే చంపడానికి వచ్చారో వారు అర్ధరాత్రి పక్కా ప్లాన్ ప్రకారం ఇది చేశారనుకోవచ్చా? ఎందుకంటే మహేష్ కూడా ఇటీవలే ఒక కేసులో అటు జైలుకి వెళ్ళి బెయిల్పై విడుదలైనట్టు కూడా తెలుస్తుంది. సో ఆయన వచ్చిన తర్వాత, మహేష్ వచ్చిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే, పాత కక్షల ప్రకారమే ఈ హత్య చేశారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అఖిల. గతంలో తన ఇద్దరు వ్యక్తుల మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాళ్ళే కావాలని మహేష్ తమను ఇబ్బంది పెడుతున్నాడు అని ఇద్దరు కలిసే ఈ హత్యకు కారకులయ్యారు, వాళ్ళే హత్య చేశారు అన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులో 4 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ హత్య గల కారణాలు కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడికి ఎవరికైనా సరే అసలుకి ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు తెలిసేమో అడిగి మొత్తానికైతే ఈ కేసుకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసు మరెవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అట్లా రైట్ సుజాత, థ్యాంక్ యూ.